ఒక విషయం చెప్తాను. ఈ డిసెంబర్ నెల మన భారతదేశం పేరు ఇంటర్నేషనల్ న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఉంది. ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌లో మన భారతదేశం పేరుంది. ఆగండి. ఏదో సాధిచ్చాము అని మాత్రం కాదు. మన భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న భిన్నత్వంలో ఏకత్వం అన్న మన నమ్మకం మీద హింస జరిగిందండి. భారతదేశంలో ఉన్న ప్రేమ, ఈ అనుబంధం, ఈ యూనిటీని తట్టుకోలేని వాళ్ళు చేసిన పనిది. మీకు తెలుసు డిసెంబర్ మంత్ అంటే క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ అనే పండుగ ఓన్లీ క్రిస్టియన్స్ సెలబ్రేట్ చేసుకునేది కాదు. ఓన్లీ ఒక ప్రాంతానికి లిమిటెడ్ కాదు. వరల్డ్ అంతా గూడా, ప్రపంచమంతా గూడా సెలబ్రేట్ చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్ అందరం సాంటా క్యాప్స్ పెట్టుకుంటాము. క్రిస్మస్ హైమ్స్ పాడతాము, క్యారల్స్ పాడతాము, కేక్స్ తింటాము, సెలబ్రేట్ చేసుకుంటాము. ఇటువంటి క్రిస్మస్ పండుగని కొంతమంది, ఆ కొంతమంది అని నేను చెప్పడం న్యూస్‌లో కవర్ అయిన విషయం చెప్తున్నాను. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంఘ్ పరివార్ వాళ్ళు ఎక్కడెక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయో ప్రతి చోట మనుషుల్ని హింసించారు. వికలాంగులను కూడా వదిలిపెట్టలేదు. ఏదో మామూలు మనుషులు చేశారంటే అనుకోవచ్చు. కానీ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ వీడియోస్ కూడా నేను ప్లే చేస్తాను. नहीं जाओ 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 यहाँ से जाओ है क्या ये क्यों फालतू कर रहे हो अभी अपने अपने घर में मना दो बनाने जाके अपने घर में जाओ दिसंबर की बारी बनता है परमिशन कहाँ है वो किसी को पूछ के बैठा इधर कहीं से बैठ के बैठ जाओगे अरे ये नहीं बैठ सकते आप ये खतरनाक कैसे खतरनाक चलेगा ये सब नहीं चलेगा इधर इसको तुरंत भर्ती करो भागो हमारा क्या है चारों वेद है मनुस्मृति है उपनिषद है हम कोई भी क्रिश्चियनों का बाइबल को फॉलो नहीं करेंगे एम आई क्लियर మధ్యప్రదేశ్‌లో వికలాంగులు చేసుకునే క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి అక్కడున్న ప్రదేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఫీమేల్ అంజు భార్గవ్ తను వెళ్లారు. ఆ సెలబ్రేషన్స్ పిలవకుండానే వెళ్లారు. వెళ్లి ఆ వికలాంగురాల్ని ఫిజికల్లీ హింసించారు. ఆ వికలాంగురాలతో తన బిడ్డ వస్తే నీ బిడ్డని వ్యభిచారానికి ఇక్కడికి తెచ్చావా, మత మార్పిడికి తెచ్చావా అని తనని హింసించారు. అది న్యూస్‌లో కవర్ అయింది. కేరళలో పిల్లలు రోడ్ మీద క్యారల్స్ చేస్తా ఉంటే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళు ఆ పిల్లల్ని కొట్టి వాళ్ళ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నిటిని ధ్వంసం చేశారు. ఎంపీ, ఛత్తీస్‌గఢ్ ఇటువంటి ప్లేసెస్‌లో మాల్స్‌లలోకి వెళ్లి లక్షల నష్టం చేశారు. సాంటా క్లాస్ బొమ్మల్ని, క్రిస్మస్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డెకరేటివ్స్‌ని అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఇవన్నీ ఇది 1, 2 అని కాదు. ఇటువంటి ఎన్నో న్యూస్ ఉన్నాయి. ఒక చర్చ్‌లో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే దాన్ని డ్యామేజ్ చేసి ఆ చర్చ్‌కి ముందే హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టారు. ఒక చర్చ్‌లో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంటే ఒక మనిషి లోపలికి వెళ్లి ఆ చర్చ్ ఆరాధన జరుగుతుంటే మధ్యలో వెళ్లి ఈ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇండియాలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవద్దు అని ఒరిస్సా అనే ప్లేస్‌లో బీదవాళ్ళండి. వాళ్ళు ఏ సీజన్‌కి తగ్గట్టు వస్తువులు అమ్ముతారు. అటువంటి బీదవాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు అమ్ముతున్న వస్తువులన్నిటిని ధ్వంసం చేసి ఇది హిందూ రాజ్యం. ఇక్కడ మీరు ఇటువంటి క్రిస్మస్‌కి సంబంధించిన వస్తువులు అమ్మడానికి వీలు లేదు. ఇక్కడ ఓన్లీ హిందుత్వానికి సంబంధించిన కావాలంటే జగన్నాథ్‌కి సంబంధించిన వస్తువులు అమ్మండి. ఆ బీదవాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. బీదోడిని అమ్మండి వదిలేయండి. బీదోడివైతే హిందుత్వానికి సంబంధించింది అమ్ము అని చెప్పేసి. ఇటువంటివి ఏవైతే హింస, ఇటువంటి ఏదైతే వీళ్ళు చేసిన ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఏ